మావోయిస్టు కీలక నేత గణపతి లొంగిపోవాలని ఆయనకు ఆర్థిక ఆరోగ్య భద్రత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులపైన అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారికి ఆర్థిక ఆరోగ్య భద్రత ప్రభుత్వం అందే బాధ్యత అన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతోటి మావోయిస్టులు లొంగిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి అని గుర్తు చేశారు. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. గణపతి లొంగిపోతే ఆయన ఆరోగ్యానికి ఆర్థిక భద్రతకు హామీ ఇస్తామని స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు తమకు ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావచ్చని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహేష్ కుమార్ గౌడ్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇతర రాజకీయ పార్టీల్లో చేరాలనుకున్నా అభ్యంతరం లేదని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత సంస్థలైన సిపిఐ మావోయిస్ట్ నక్సలైట్లను ఆయుధాలను అడవిని వదిలి జనజీవన స్రవంతిలోకి రండి అని పిలుపునివ్వడం ద్వారా ఈరోజు చాలా మంది నక్సలైట్ తమ ఆయుధాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం ముందు తెలంగాణ ఉన్నతాధికారుల ముందు లొంగిపోవడం జరిగింది. వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళ ఆరోగ్య భద్రత విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్లకు జీవించడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఈనాడు ఈ 130 మంది నక్సలైట్ల సరెండర్ కార్యక్రమంలో ఈ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసిండ్రు. ఇంకా అజ్ఞాతంలో జీవితం గడుపుతున్న నక్సలైట్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పిలుపు, మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రండి. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అందుకే మొన్న సరెండర్ అయిన దేవ్జీ కావచ్చు, దామోదర్ కావచ్చు, చంద్రన్న కావచ్చు, సుజాతక్క కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్ తో గణపతితో సహా కొద్ది రోజుల క్రితం నేను సుదీర్ఘంగా చర్చలు జరిపిన. ఈ రోజు ఇంకా అజ్ఞాతవాసంలో జీవిస్తున్న కీలకమైన నక్సలైట్లకు మేము సమాచారాన్ని చేరవేస్తాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా నక్సలైట్లు ప్రజల కోసం కొట్లాడుతున్న సమస్యల్ని పరిష్కరిస్తామని విశ్వాసం కల్పిస్తే పూర్తి స్థాయిలో సిపిఐ ఎమ్మెల్యేని మేము రద్దు చేసి ప్రజా జీవితంలోకి వస్తాము అని చెప్పి వారు నా ముందు ప్రతిపాదించడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి సమయాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు సంబంధించిన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఏదైతే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిందో ఆ ప్రతిపాదనల్ని అమిత్ షా గారి ముందు పెట్టడం జరిగింది. ఆయుధాలు ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వం నిర్దేశించిన అధికారుల చేతుల్లోనే ఆయుధాలు ఉండాలి శాంతి భద్రతలను కాపాడడానికి. కానీ ప్రజలు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగడానికి వీలు లేదు. ఆయుధాలతో సహా ఎవరు లొంగిపోయినా, ఎవరు సరెండర్ అయినా వాళ్ళ మెరుగైన జీవన విధానానికి మీరు హామీ ఇవ్వండి అని చెప్పి అమిత్ షా గారు నాకు సూచన చేయడం జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం చివరి దశకు చేరుకుంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు అంటూ దాఖలైన పిటిషన్లపైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ముగిసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపైన దాఖలైన పిటిషన్ పైన స్పీకర్ విచారణ జరిపారు. విచారణ ముగియడంతో తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలపైన విచారణ ముగియగా వారికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైన పిటిషన్పై విచారణ సైతం ఇటీవలే ముగిసింది. తాజాగా దానం నాగేంద్ర పిటిషన్ విచారణ ముగియడంతో ఇద్దరికి సంబంధించి త్వరలోనే స్పీకర్ తీర్పు వెలువరించనున్నారు. మంత్రి కొండ సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. నమ్మకమైన కార్యకర్తలు, నాయకులు ఉన్నప్పుడే ఆ నేత ప్రశాంతంగా ఉంటారన్నారు. తన వెంట అలాంటి కార్యకర్తలు ఉన్నారన్నారు. మంత్రి కొండ సురేఖ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలను బయటపెట్టింది. ఉత్సాహాన్ని పార్టీకి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మరి రవీందర్ గారి బలం బలగమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన శుభ సందర్భంలో మన పార్టీకి కూడా ఈరోజు ఒక ఊపు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేయాలన్నటువంటి తపన ఉన్నా, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా, మనకంటూ ఒక లీడర్ అంటూ ఉంటే అది ఇంకా మనం ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు ఆయన కోల్పోయింది. 2 సార్లు ఇండిపెండెంట్ గా నిలబడ్డా కూడా మరి ఆయన అనుకున్న పని చేయలేకపోయాడు
అది ప్రజల కోసం పనిచేసేవాడు ఉంటే మనం అనుకున్న పనులు మన ప్రజలకు చేసి పెట్టొచ్చు, నన్ను నమ్ముకున్న వాళ్ళకు చేసి పెట్టొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు రావడంతో ఈ రోజు మా దంపతులను నమ్ముకొని ఈ పార్టీలో చేరడం జరిగింది. వారిని పార్టీలో హృదయపూర్వకంగా వారిని వారితో పాటు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ఎంపీ అరవింద్ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేంద్ర విద్యాలయానికి అడ్డుపడుతున్నాను అన్నది అవాస్తవం అన్నారు. తాను మంత్రి ఉత్తమ్కు లేఖ రాశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను నిలబడతానో లేదో తెలియదని, పార్టీ టికెట్ ఇస్తే పోటీపైన ఆలోచిస్తానన్నారు సంజయ్ కుమార్. విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం చెబుతా అన్నారు. కాంగ్రెస్ కుటుంబం కొన్ని అవకాశాలు లేక బీఆర్ఎస్ లో అవకాశం ఇచ్చి నన్ను పోయినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు కలిసి పనిచేద్దామన్నారు. సభ్యత్వం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం మా డిసిసి అధ్యక్షులు ఎప్పుడైతే అప్పుడు అవసరం ఆ సభ్యత్వం కూడా తీసుకుంటా. వేరే ఆలోచన వారు గ్రూప్ రాజకీయాలు నడుపుగా వచ్చింది, నాకు గ్రూప్ రాజకీయాలు లేవు. నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను కూడా నేను అందరి సమక్షంలో చెప్పిన, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులతో కూడా కలిసి పనిచేస్తాను చెప్పి వారు పని చేయకపోతే గ్రూప్ తయారైంది అంతే. నవోదయ కొరట్లకి ఇచ్చారు. ఎందుకు కొరట్ల కాడ ఓట్లు ఎక్కువ వచ్చినాయి, జగిత్యాల ఓట్లు తక్కువ వచ్చినాయి. నువ్వు కేంద్రీయ విద్యాలయం గురించి ఇన్సిస్ట్ చేయలేదు కదా. అక్కడ పెద్ద స్కూల్ ఇచ్చింది, ఇక్కడ కేంద్రీయ విద్యాలయం చిన్న స్కూల్ ఇచ్చింది. సామాన్యులకు పెద్ద ఉపయోగపడదు. ఉద్యోగస్తులకు వాళ్ళకే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకే అడ్మిషన్స్ ప్రయారిటీ ఉంటుంది. మాకే నవోదయ ఇచ్చి ముఖ్యమంత్రి గారు మీరు అడగాల్సింది 20 ఎకరాలు ఇవ్వాలి ఉన్నది స్థలం. జగిత్యాల పైన చిన్న చూపు ఎందుకు మరి ఎంపీ గారికి నేను అడుగుతున్నాను. జగిత్యాల ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు, పనులు చేస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన హరీష్ రావు తనదైన స్టైల్లో చురుకులు అంటించారు. తన ఛాతిని చీరి కవచ కుండలాలు అందించినటువంటి వ్యక్తి కర్ణుడని, రేవంత్ రెడ్డి కర్ణుడా క్రూరుడు అంటూ మండిపడ్డారు. ఖమ్మంలో బాధితులు ఏడుస్తుంటే పాపం ఎస్ఐ కన్నీరు పెట్టుకున్నాడని, అక్కడికి పోయి నిలబడ్డ ఎస్ఐ ఆ ఇండ్లు కూలగొడుతుంటే గుండెలు అవిసేలిపోయేలా అక్కచెల్లెలు ఏడుస్తుంటే పాపం ఆ బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ కళ్ళల్లో కూడా నీళ్లు ఆగలేదన్నారు. ఇండ్లు ఖమ్మంలో కూల్చేసిండ్రు. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లను, జింకలను, అడవి పందులను అక్కడ విధ్వంసం చేసిండు. మూసీ పేరిట హైదరాబాద్ లో వేలాది ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నోటీసులు ఇస్తా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి అంటేనే విధ్వంసం. కూలగొట్టుడు తప్ప కట్టింది ఒకటన్నా ఉన్నదా? తనకు తానే కర్ణుడు అని చెప్పుకుంటున్నాడు. కర్ణుడు ఎవరు? మాట తప్పని వాడు. కర్ణుడు అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి కర్ణుడా? క్రూరుడు. వాళ్ళు ఏడుస్తా ఉంటే ఖమ్మంలో టీవీల్లో చూస్తే పాపం ఎస్ఐ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ పోయి నిలబడ్డ ఎస్ఐ ఆ ఇండ్లు కూలగొడుతా ఉంటే గుండెలవిసిపోయే విధంగా అక్కడ అక్క చెల్లెలు ఏడుస్తుంటే పాపం ఆ బందోబస్తుకు పోయిన ఎస్ఐ కళ్ళల్లో కూడా నీళ్లు ఆగలేదు. రాష్ట్రం మొత్తం 16 కోట్ల మంది, ఈ దేశం మొత్తం ఆ ఖమ్మం వీడియోలు చూసి బాధపడ్డారు. అంటే ఆ ఎస్ఐకి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, ఆ వీడియోలు చూసిన మనందరం కూడా బాధపడ్డాం. కానీ వీసమెత్తు బాధపడని క్రూరుడు ఈ రేవంత్ రెడ్డి. నువ్వు కర్ణుడివి కాదు, నువ్వు క్రూరుడివి. కర్ణుడికి నీకు కంపారిజనే లేదు. కర్ణుడు మాట మీద నిలబడతాడు. గుండెలు చీల్చి కవచ కుండలాలు ఇచ్చిన వ్యక్తి కర్ణుడైతే గుండెల మీద తన్నినవుడివి రేవంత్ రెడ్డివి. ఆర్థిక స్వావలంబన సాధనే లక్ష్యంగా ఆడబిడ్డలు కష్టపడాలి అన్నారు కేటీఆర్. ఒకటే రంగంలో పురుషుల కంటే మహిళలు రెట్టింపు కష్టపడితేనే గుర్తింపు వచ్చే పురుషాధిక్య పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇలాంటి సవాళ్లు దాటుకుని మరింత ముందుకు సాగాలన్నారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలన్నారు. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే దిశగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలుకి రానున్న నేపథ్యంలో చదువుకున్న విద్యావంతులు, సామాజిక స్థితిగతులపైన అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలని కేటీఆర్ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి పురస్కారాలు పొందిన 40 మంది మహిళా శిరోమణులకు పేరు పేరున వివిధ రంగాల్లో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వారందరినీ కూడా మరి చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి
పురస్కారాలు అందజేసిన నవతారెడ్డి గారికి, బీఆర్ఎస్ శేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు. ప్రపంచం ఇంకా కూడా భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా పురుషాధిక్యత అనేది అడుగడుగున ఈ రోజు కూడా ఉంది. రాజకీయాలు కూడా దానికి అతీతమేమీ కాదు. చాలా చాలా సందర్భాల్లో మరి మామూలుగా పురుషులతో ఇతర పురుషులే కొట్లాడలేని పరిస్థితి పోటీ ప్రపంచంలో. అందులో మహిళలు తట్టుకొని నిలదొక్కుని మరి వారి వారి రంగాల్లో రాణించాలి అంటే వారు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం, ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఒక పురుషుడు విజయం సాధిస్తే ఒక 100% ఎఫర్ట్ పెడితే మరి ఒక మహిళ అదే రంగంలో రాణించాలి అంటే బహుశా 200% వారు ఎఫర్ట్ పెట్టక తప్పని పరిస్థితి, ప్రయత్నం చేయక తప్పని పరిస్థితి ఈ రోజు సమాజంలో ఉంది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని ప్రయత్నాలు చేసుకున్నాం, దాన్ని తగ్గించే ప్రయత్నం కొంత చేశాం. మహిళలకి ప్రత్యేకంగా 3 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ప్రయత్నం చేశాం. కాబట్టి తప్పకుండా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు, భరోసా, సఖీ, షీ టీమ్స్, కేసీఆర్ కిట్లు, కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, వీహబ్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాం. దీనికి రెట్టింపు తప్పకుండా భవిష్యత్తులో కూడా చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఎంఐఎం పార్టీపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీ ఇక్కడ రాజకీయం చేస్తుంది అన్నారు. స్థలం విషయంలో ల్యాండ్ యాక్విజిషన్ కింద డబ్బులు మంజూరు అయ్యాయని, ఆ తర్వాత కూడా ఇక్కడ ఎంఐఎం పార్టీ మతపర రాజకీయం చేస్తుందని విమర్శించారు. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పనులు త్వరగా పూర్తి చేసి అంబర్పేట నియోజకవర్గం ఫ్లైఓవర్ కింద పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్పేటకు సంబంధించి ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందో 2018లో పనులు మరి ప్రారంభించుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2017 నుంచే ఈ యొక్క జిహెచ్ఎంసి ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భూసేకరణ పనులు ప్రారంభమైనాయి. ఈ రోజు వరకు కూడా ఇంకా 6 సెంటర్స్లలో భూసేకరణ పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఎవరైతే ఇంటి యజమాని ఉంటాడో ఆయన డబ్బులు తీసుకొని 2,54 లక్షలు తీసుకొని ఆయన భూమిని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఏ రకమైనటువంటి ప్రార్థనా స్థలం కానీ మరొకటి కానీ రిలీజియస్ స్ట్రక్చర్ కానీ లేదు. ఆయన హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం డిస్మెంటల్ చేశారు. డిస్మెంటల్ చేసిన తర్వాత 6 నెలలకు మధ్యదళారీలు వచ్చి, రాజకీయ పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ స్థలం ఉండింది, ఇక్కడ మరి ప్రార్థనా స్థలం కట్టాలి అని చెప్పి రోడ్డు మధ్యలో ఇంత పెద్ద సుమారు 400 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి పనులు పూర్తి అయిపోయిన తర్వాత మరి ఈ రోజు ఇక్కడ మజ్లిస్ పార్టీ ముందుండి దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నము, ఇన్ని సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గంగా అభివృద్ధి వ్యతిరేకులుగా, అభివృద్ధి నిరోధకులుగా ఈరోజు మజ్లిస్ పార్టీ హైదరాబాద్ను పట్టి పీడిస్తా ఉంది. ప్రపంచ యవనికపైన భారతదేశం నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మారుతుందని, భవిష్యత్తు సాంకేతికతకు అమరావతి కేంద్ర బిందువు అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. గతంలో సైబరాబాద్ నిర్మాణంతో ఐటీ విప్లవానికి బాటలు వేసిన అనుభవంతో ఇప్పుడు అమరావతిని కూడా క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నట్లుగా సీఎం ప్రకటించారు. కేవలం టెక్నాలజీకే పరిమితం కాకుండా క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాలను ప్రపంచానికి అందించే హబ్గా ఏపీని మారుస్తామన్నారు. అమరావతిని కాలుష్య రహిత బ్లూ గ్రీన్ సిటీగా 9 రకాల వినూత్న నగరాల సమూహంగా నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. Taken first mover advantage. Today in knowledge economy, we are leading the global community. Around 57 to 60% of GCCs are located in India. I am confident one day it will reach 75%. That is the strength of India. By leveraging all these things, as on today if you see IT revolution, because of IT revolution, Indians are earning highest per capita income all over the world. Among Indians, 35% are Telugu community. I am proud of it. That is how first more advantage will come. Now, recently our Prime Minister has constituted a committee for digital currency. I headed that committee. I had a very good exposure now. Our UPI is the best in the world, but so many people are asking for assistance for UPI also. Now things are happening. In Andhra Pradesh, first time, Google is investing $15 billion for data center 1 gigawatt and also AI. That is the biggest investment in the recent past after
economic reforms in India. Then I used to promote technology and also deregulation of telecommunication sector has been happened. That was the beginning, and India has taken first mover advantage. Today in knowledge economy, we are leading the చంద్రబాబు తప్పిదాల వల్లే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని కాగు తేల్చిందన్నారు వైసీపీ నేతలు. 2022లో ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్ చెప్పారని గుర్తు చేశారు. అయితే టీడీపీ నేతలు ఈ విషయాన్ని బుకాయించారన్నారు. స్పిల్ ఛానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యాములను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం పునాది డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభించి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారన్నారు. కాగు కూడా అది తేల్చింది, ఇప్పుడేమంటారో చంద్రబాబు అంటూ వారు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపైన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని వైసీపీ నేత సజ్జల మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీని కలిపారని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కెమికల్ కలిపారని దుష్ప్రచారం చేశారని అన్నారు. తిరుమల లడ్డుపైన కూటమి ప్రభుత్వం పదే పదే రాజకీయం చేస్తుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మామూలు మనుషుల నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయనివి ఒక ముఖ్యమంత్రి, 4వ ముఖ్యమంత్రి, సీనియర్ మోస్ట్ లీడర్, నిజంగా కూడా సీనియర్ మోస్ట్ లీడర్ ఇప్పుడున్న వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనాలోచితంగా అనేది కాదు, ఏదైతే క్వాలిటీ స్టాండర్డ్స్ 14 నుంచి మొత్తంగా తీసుకుంటే అవి మొత్తం రిజిడ్గా చేసో కొత్త ఎక్విప్మెంటో ఇంకా చిన్నవి కూడా పట్టుకోవడానికి అవసరమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కానీ సిస్టమ్స్ కానీ వచ్చింది వైఎస్ఆర్సీపీ హయాంలో 2022-23లో అవి వచ్చాయి. ఐ థింక్ అది ఉందా మన దగ్గర దాంట్లో ఏదైతే కల్తీ పట్టుకోవడానికి బయట ల్యాబ్స్కు CFTRI పంపనవసరం లేకుండా బీటా సైటోస్టెరాల్ అట్లా ఏదో ఆ పేర్లు కొన్ని, వీటికి పోలెన్స్కి టెస్ట్ అని రకరకాల ఈ మధ్య మనందరికీ అలవాటు చూసి ఇదే అయిపోయినాయి. ఇంకా సాఫోనిఫికేషన్ సంథింగ్ ఇలాంటి టెస్టులు ఇవి ఉన్నాయి. ఇవి వచ్చింది ఎవరి హయాంలో? మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంతకుముందు లేవు. ఉన్న ల్యాబ్లో టెస్టులు చేయడం ఉంది. అలాగే వాళ్ళను వాటి యొక్క మన డబుల్ చెక్ అంటే వాళ్ళ సెల్ఫ్ సర్టిఫికేషను ప్లస్ FSSAI వాళ్ళ అప్రూవ్డ్ ల్యాబ్ నుంచి సర్టిఫికేషను కల్తీ లేదనేది తీసుకురావాలనే స్టిపులేషన్తో పాటు బేసిక్ వీటితో టెస్ట్లకు అంటే వాసన వాటిని చూడడము. ఏపీ బడ్జెట్లో రుణాలు లేవని ప్రభుత్వం కేంద్రానికి తెలిపిందన్నారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత విడుదల రజని. అయితే మార్చి 31 నాటికి కాగ్ నివేదిక ప్రకారం 27,241 కోట్ల అప్పులను ఎలా చూపిస్తుందని ప్రశ్నించారు. ఈ రుణాలకు సంబంధించి 7,240 కోట్ల బడ్జెట్ వెలుపల ఎందుకు ఉండదని నిలదీశారు విడుదల రజని. ఇక తప్పుడు లెక్కలతోటి ప్రజలు మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతలక్ష్మి మృతి చెందారు. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఇంకా వెంటిలేటర్ పైన 10 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కృష్ణా జిల్లా వియ్యూరులో దారుణం చోటు చేసుకుంది. షూ వేసుకురాలేదన్న కారణంతో విద్యార్థికి చెప్పుల దండ వేశారు టీచర్ కనకలక్ష్మి. తోటి విద్యార్థుల ముందు విద్యార్థికి చెప్పుల దండ వేసి అవమానించిన తీరుపైన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విజయసాయి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో విద్యార్థి వంశీకృష్ణ 10వ తరగతి చదువుతున్నాడు. సమాచారంతో ఈ ఘటనపైన స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్ను వియ్యూరు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి పద్మారాణి విచారిస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపైన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
నేను గుడివాడ ఓపెన్ ఇంటర్ స్క్వాడ్లో ఉండగా జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఫోన్ చేసి ఇలా ఉయ్యూరు హైవేలో ఉన్నటువంటి విజయసాయి పబ్లిక్ స్కూల్లో పిల్లలకి ఎవరో చెప్పులు దండ వేసినట్టు నాకు ఫోన్ వచ్చింది, మీరు వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిందిగా తెలియజేశారు. నేను ఆ గుడివాడ నుంచి వచ్చేలోపే MUO1 విద్యాసాగర్ గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ పేరెంట్స్ని ఉంచండి, పిల్లల్ని కూడా ఉంచండి, నేను వస్తున్నాను అని చెప్పి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పిల్లలందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. పేరెంట్ని కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళని అంతేకాకుండా సంబంధిత ప్రిన్సిపాల్ని కరస్పాండెంట్ని కూడా పిలిచి నాకు రిటర్న్గా ఏం జరిగింది ఏమిటి డీటెయిల్గా ఇవ్వండి, ఇచ్చిన దాని మీద నేను వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ సమర్పించడం జరుగుతుంది అని తెలియజేసి వాళ్ళ చేత రిపోర్ట్ రిటర్న్గా తీసుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్లన్నీ కూడా అనుసంధానించి జరిగిన విషయం ఏమిటి అనేటువంటిది నేను జిల్లా విద్యాశాఖ అధికారికి వెంటనే నివేదిక సాయంకాలం లోపు నేను ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు దండ వేయలే, ఒకళ్ళేమో వేశారని చెప్తున్నారు, ఒకళ్ళు ఊరికే చెప్పులు ఇలా పెట్టారు అని చెప్తున్నారు. అది ఇంకా పిల్లలు రాసిన దాన్ని నేను మొత్తం క్రోడీకరించి చేస్తాను సార్. ఇది హై స్కూల్ కాబట్టి DO గారి ద్వారా RJD గారి దగ్గరికి వెళుతుంది. వాళ్ళకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు సార్. నేను రిపోర్ట్ మాత్రం ప్రిలిమినరీ రిపోర్ట్ అంటారు దీన్ని, నేను ఇస్తాను. మళ్ళీ తర్వాత మరి దీని మీద DO గారు 2025 గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందన ఎన్నికయ్యారు. చిరంజీవికి NTR నేషనల్ అవార్డు దక్కింది. జయసుధకు అక్కినేని అవార్డు వరించింది. ఇక సుద్దల అశోక్ తేజకు సినారే అవార్డు, కమలా హాసన్కు పైడి జయరాజ్ అవార్డు, ఆర్ నారాయణమూర్తికి కాంతార అవార్డు ప్రకటించారు. Special awards. NTR National Award, Indian Film Artist, Sri Konitala Chiranjeevi. Paidi Jayaraj Film Award, Indian Film Personality, Sri Kamal Haasan. V.M. Reddy Film Award, Telugu Film Director, Sri Singhitam Srinivasarao garu. Nagareddy and Chakrapani Film Award, Telugu Producer, Sri Chalasana Sunita. TL Kantara Award for Telugu Film Artist, Sri R. Narayanamurthy. Raghupathipam Venkayya Film Award, Film Personality other than Artist, Telugu Cinema, Sri Ramesh Prasad garu. C. Narayan Reddy Film Award, Poet, Writer of Telugu Cinema, Sri Suddal Ashok Teja. Akhilan Nageswar Rao Film Award, Indian Film Artist, Female, Srimati Jayasudha. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 సంవత్సరం గాను అలాగే షార్ట్ ఫిలిమ్స్కి, బుక్స్కి, ఫ్యూచర్ ఫిలిమ్స్కి, డాక్యుమెంట్స్కి అవార్డ్స్ అన్ని జ్యూరీస్ 2025 గాను ఫైనల్ చేసి ఈరోజు గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది ఫైనల్ లిస్ట్. సో దానికి గాను జ్యూరీ మెంబర్స్, చైర్మన్, ప్రతి జ్యూరీకి చైర్మన్ ఉన్నారు. ఆ చైర్మన్ ముందుగా స్పెషల్ అవార్డ్స్ కి చైర్మన్ రమారెడ్డి భరద్వాజ గారు 2025 నేషనల్ అవార్డ్స్ అండ్ స్పెషల్ అవార్డ్స్ వారు అనౌన్స్ చేస్తారు. తనిఖీల భరణి గారు, సో వారు బుక్స్ కు సంబంధించి అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్, డైరెక్టర్ శ్రీ వేణు ఉడుగుల, ప్రొడ్యూసర్ సాయిలు, శ్రీ సాయిలు, డైరెక్టర్ అఖిల్ రాజ్, హీరో అండ్ తేజస్వి రావు హీరోయిన్. దానికి రాజు వెడ్స్ రాంబాయ్ ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం గోల్డ్. సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం దండోరా, ముప్పినేని రవీంద్ర బెనర్జీ, ప్రొడ్యూసర్ మురళీ ఖాన్ దేవసోన్, డైరెక్టర్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ప్రొడ్యూసర్ సందీప్, డైరెక్టర్ శ్రీ రాహుల్ శ్రీనివాస్, యాక్టర్ తిరువీర్, హీరోయిన్ టీనా శ్రావ్య. సో ఉర్దూ లాంగ్వేజ్ కు అవార్డు ఉంది కానీ ఎంట్రీస్ రాలేదు. బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిలిం గోస్ టు తండేల్, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు అండ్ ఉదయ్ శ్రీనివాస్, డైరెక్టర్ చందు. ఈ సినిమాకి టోటల్ జ్యూరీ మెంబర్స్ చాలా యునానిమస్ గా అప్రిషియేట్ చేశారు. బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమా సిల్వర్ మెమెంటో విత్ క్యాష్ అవార్డ్ ఆఫ్
3 lakhs and commendation certificate to the author. పుస్తకం పేరు శూన్యం నుండి శిఖరాగ్రాలకు, నేమ్ ఆఫ్ ద ఆథర్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ శ్రీ ప్రభు గారు. అండ్ సెకండ్ పుస్తకం బెస్ట్ క్రిటిక్ ఆఫ్ తెలుగు సినిమా, సిల్వర్ మెమెంటో విత్ క్యాష్ అవార్డ్ ఆఫ్ 3 lakhs, కమెండేషన్ సర్టిఫికేట్ టు ద ఫిల్మ్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా, నేమ్ ఆఫ్ ద రైటర్ శ్రీ హెచ్ రమేష్ బాబు. చాలా సమాన స్థాయిలో ఉన్న పుస్తకాలు వచ్చినా కూడా కొంచెం శ్రమపడి మా మెంబర్స్ నాయుడు గారు, పెద్దింటి అశోక్, రామ్మోహన్ నాయుడు గారు, పెద్దింటి అశోక్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండ్ రైటర్. సో వాళ్ళ సహకారంతో కొద్దిగా శ్రమపడే ఈ నిర్ణయానికి వచ్చాం. మా మనసు సాధ్యమైనంత వరకు ధర్మంగానే ప్రవర్తించాం. యూనిటీ ది బ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఫస్ట్ అవార్డ్ అంటే తర్వాత సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ పేరు కూడా చెప్పు, చరణ్ దాసు శ్రీకాంత్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉంటుంది. అండ్ సెకండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ది ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజు ప్రస్తావన పొన్నం రవీంద్ర గారు. పొన్నం రవిచంద్ర గారు. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు. బాల బ్రహ్మాచారి పసుపాటి. ఇవి డాక్యుమెంటరీస్ అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వద్దాము. ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ వనజీవి రామయ్య కోసం రాజున్న. సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మౌనమేని భాష రాఘవేంద్ర వర్మ ఇందులో విశ్వాస్ అన్నంతో. అండ్ థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్. క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రాని వచ్చింది. పొట్టి క్రికెట్ సంగ్రామంలో విశ్వ విజేత ఎవరో తేల్చేందుకు గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం ముస్తాబైంది. ఆదివారం జరగనున్న T20 ప్రపంచ కప్ ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్లు ఆమెతూమి తేల్చుకున్నాయి. 2024లో సాధించిన టైటిల్ను నిలబెట్టుకుని మూడోసారి విశ్వ విజేతగా నిలిచేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఉవ్విళ్లూరుతుండగా, మరోవైపు తమ తొలి టైటిల్ కల సాకారం చేసుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. టోర్నీ ఆసాంతం. ఇరు జట్లు అద్భుత ప్రదర్శన కనబర్చి ఫైనల్కు చేరడంతో ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.